నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈ రకంగా కర్ణుడి మరణంతో శల్యుణ్ణి సైన్యాధిపతిగా ముందుంచుకుని దుర్యోధనుడు యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉన్నాడు. అయితే ముందుగా దీనికి జరిగింది ఏంటంటే, దుర్యోధనుడు అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, ఓ గురుపుత్ర, ఇప్పుడు నువ్వే మాకు దిక్కు, మాకు సైన్యాధిపతిగా ఎవరుంటే బాగుంటుందో చెప్పు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నిజానికి అశ్వత్థామనే సైన్యాధిపతిగా చేయొచ్చు కదా, కానీ ఆ క్లాష్ రాకుండా, మహావీరుల మధ్యలో స్పర్ధ రాకుండా, ఇప్పుడు అశ్వత్థామని అడిగితే కృతవర్మ అశ్వత్థామ మేనమామ, ఇంకో పక్కన శల్యుడు ఉన్నాడు. శల్యుడిని ఇప్పుడు కనుక సైన్యాధిపతిగా చేయకపోతే శల్యుడు కోపం వచ్చి వెళ్ళిపోతాడేమో. ఏం చేయాలి? ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు దుర్యోధనుడి వైపు మనకు కృతవరం ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు. ఇలా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహావీరులే. ఒకళ్ళని పెడితే ఇంకోళ్ళ కోపం రావచ్చు. అందుకని దుర్యోధనుడు తెలివిగా అశ్వత్థామని అడిగాడు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? నువ్వు మా గురుపుత్రుడివి, చెప్పు, నువ్వు ఐడియా చెప్పు అన్నాడు. నువ్వు వద్దు అనలేదు, నువ్వు ఉంటావా అని అనలేదు, తెలివిగా. అప్పుడు అశ్వత్థామ తెలివిగా ఆలోచించి, మహావీరుడైనటువంటి శల్యుడిని సేనాధిపతిగా ఉంచినట్లయితే మనం యుద్ధంలో గెలిచే అవకాశం ఉంటుంది, అతడు మహావీరుడు అన్నాడు. అనగానే అమ్మయ్య అనుకొని దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు సైన్యాధిపత్యాన్ని అంగీకరించాలి అని అడిగాడు. అప్పుడు శల్యుడు చాలా సంతోషంతో పొంగిపోయి మాటలు చెప్తున్నాడు. కృష్ణార్జునులు నాకేమాత్రం సాటి రారు, పాండవులను, వారి సైన్యాలని అందరినీ సమూలంగా సంహరిస్తాను, అందుకు తగినటువంటి వ్యూహాన్ని నేను ఏర్పరుస్తాను అంటున్నాడు శల్యుడు. దాంతో సంతోషంతో దుర్యోధనుడు శల్యుడిని అభిషిక్తుడిని చేశాడు సైన్యాధిపతిగా. ఇప్పటికీ కూడా దుర్యోధనుడికి ఆశే, శల్యుడేదో తవ్వి తలకెత్తుతాడు, విజయాన్ని చేకూరుస్తాడు అన్న భావంతో. అప్పుడు కౌరవ సైన్యం జయజయధ్వానాలు చేసినప్పుడు ధర్మరాజు కృష్ణుడితో అన్నాడు, కృష్ణ, మధురరాజు అయినటువంటి శల్యుడిని సైన్యాధిపతిగా చేశాడు దుర్యోధనుడు, కిం కర్తవ్యం, మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆలోచించాడు. అందరి అకౌంట్లో కొంతమంది పడ్డారు. అర్జునుడు మహావీరులను సంహరించాడు, భీష్మాదులందరినీ కూడాను. అలాగే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క యుద్ధ పరాక్రమాన్ని చూపించారు. ధర్మరాజుకి సరైనటువంటి అవకాశం రాలేదు. కొన్ని సందర్భాల్లో కర్ణుని ఓడించినట్లుగా అక్కడ మనకు కనపడ్డా, ధర్మరాజులో ఉన్నటువంటి ఫుల్ స్ట్రెంగ్త్ యాక్చువల్గా ఎగ్జిబిట్ కాలేదు మహాభారత యుద్ధంలో ఇప్పటిదాకా. అందుకని కృష్ణుడు ధర్మరాజుని మోటివేట్ చేయడం కోసం గాను మాట్లాడుతున్నాడు. ధర్మరాజా, నా లెక్కలో శల్యుడు భీష్ముడి కన్నా, ద్రోణుడి కన్నా, కర్ణుడి కన్నా చాలా బలవంతుడు, సమానుడు కాదు, ఇంకా ఎక్కువే నా ఉద్దేశంలో. అందువలన అతడు రణభూమిలో అటు భీముడి కన్నా, అర్జునుడి కన్నా, శిఖండి కన్నా, దుష్టజుమ్నుడి కన్నా, అలాగే సాత్వికి కన్నా కూడా మహావీరుడు, బలవంతుడు అన్నది నా నిశ్చిత అభిప్రాయం. సో వాళ్ళెవరూ కూడా ఇప్పుడు ఎదిరించలేరు. ఇప్పుడు అతన్ని చంపాల్సింది నువ్వే, మేనమామ అన్న భావంతో ఆలోచించుకో, శల్యుణ్ణి నువ్వే చంపాలి అని ధర్మరాజుని ప్రోత్సహించాడు, మోటివేట్ చేశాడు కృష్ణుడు. అతడు మహావీరుడు. ఇప్పుడు వీళ్ళందరూ మన యొక్క భీముడు, అర్జునుడు, వీళ్ళందరూ కూడా చంపినటువంటి మహావీరులందరికంటే కూడా మహావీరుడు. అతన్ని మన భీముడు, అర్జునుడు, సాత్వికి లాంటి వాళ్ళందరూ కూడా ఎదిరించలేరు. ఇది నువ్వు చేయగలవు అనగానే అప్పుడు ధర్మరాజుకి విపరీతమైనటువంటి మోటివేషన్ వచ్చింది. ఎస్, ఐ విల్ డూ ఇట్ అన్నాడు. ఆ రకమైనటువంటి ఉత్సాహంతో మర్నాడు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఏం జరిగిందంటే, అటు కౌరవ సేనలో ఉన్నటువంటి కృపుడు, కృతవర్మ లాంటి వీరులందరూ కూడా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. సైన్యం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కడిగా వెళ్ళి పాండవ వీరుల చేతుల్లో కనుక పడితే శలభాల్లాగా మాడిపోతారు. అందువలన అందరూ కూడా ఒట్లేసుకున్నారు, ప్రామిసులు చేస్తున్నారు ఒకరికొకళ్ళు, మనందరము కూడా ఒంటరిగా పాండవ సోదరులైనటువంటి ఎవరితోటి, అంటే ఈ పంచపాండవులతోటి
ఒక్కళ్ళ వెళ్ళి బలి కాకూడదు, ఒక్కళ్ళ వెళ్ళి యుద్ధం చేయొద్దు, కలిసికట్టుగా యుద్ధం చేయాలి అని ఒకళ్ళకొకళ్ళు ప్రామిస్ చేసుకున్నారు, గట్టిగా శపథాలు చేసుకున్నారు. ఎందుకని ఒక్కళ్ళే వెళ్తే బలైపోతూ ఉంటే ఉన్న కాస్త వీరులు కూడా చచ్చిపోతే యుద్ధం ముందుకు కొనసాగించడం కష్టమైపోతుంది. అందుకని పోయిన వాళ్ళు పోయారు, ఉన్న వాళ్ళము కలిసికట్టుగా యుద్ధం చేద్దాము అని అనుకుని శల్యుడిని ముందు పెట్టుకొని యుద్ధభూమికి వెళ్ళారు. ఇలా వెళ్ళి ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి మీకు. ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరి సైన్యంలో ఎంతమంది మిగిలారు అన్నది ఒక ప్రశ్న వచ్చింది. ఇది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. దుర్యోధనుడి పక్షంలో 11,000 రథాలు మిగిలినాయి, 10,700 ఏనుగులు మిగిలినాయి, 2,00,000 అశ్వాలు మిగిలినాయి, 3 కోట్ల మంది సైనికులు మిగిలారు. ఓకే, ఇటు పక్కన పాండవుల పక్కన 6,000 రథాలు, అక్కడ 11,000 రథాలు ఉంటే కౌరవుల పక్షంలో ఇక్కడ 6,000 రథాలు ఉన్నాయి. అలాగే 6,000 ఏనుగులు, అక్కడ 10,000 ఏనుగులు ఉన్నాయి కౌరవ పక్షంలో. ఇంకా అలాగే ఇక్కడ 10,000 అశ్వాలు, కౌరవ పక్షంలో 2,00,000 అశ్వాలు ఉన్నాయి, కానీ పాండవుల పక్షంలో ఇంకా 10,000 అశ్వాలు మాత్రమే ఉన్నాయి. అట్లాగే అక్కడ 3 కోట్ల మంది కాలిబంట్లు ఇంకా బ్రతికుండగా పాండవ పక్షంలో 2 కోట్ల మంది మాత్రమే బతుకున్నారు. ఈ రకంగా చూసినా ఇప్పటికీ కూడా కౌరవ సైన్యమే పెద్దదిగా కనపడుతోంది. అది గమనించాలి మనం. ఇలా శల్యుడి యొక్క సారథ్యంలో యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఆ సందర్భంలో భీమార్జునులు అత్యుత్సాహంతో యుద్ధానికి శంఖధ్వానంతో ఎంటర్ అయ్యారు. ఈ లోపల ధర్మరాజును ముందు పెట్టుకున్నటువంటి దుష్టజుమ్నుడు శిఖండి శల్యుడితో యుద్ధానికి వచ్చారు. మధ్యలో ధర్మరాజు యుద్ధంలో ఉన్నాడు. ఇటు పక్కన దుష్టజుమ్నుడు శిఖండి రక్షకులుగా ఉన్నారు. శల్యుడితో యుద్ధానికి వచ్చారు. ఈ లోపల నకుల సహదేవులు కూడా ఉత్సాహంతో శత్రు సంహారం ప్రారంభించారు. ఇలా ఒక్కసారిగా అందరూ ఎంటర్ అవ్వడంతో కౌరవ సైన్యాలు పారిపోవడం మొదలైంది. దాంతో శల్యుడు కౌరవ సైన్యానికి ధైర్యం చెప్పి ధర్మరాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. 1-to-1 ద్వంద్వ యుద్ధం అంటారు. ఇటు శల్యుడు, ఇటు ధర్మరాజు, యుద్ధం ప్రారంభమైంది. ఈ సందర్భంలోనే వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటూ ఉండగా అక్కడ నకులుడు కర్ణుడి యొక్క పుత్రులను 3 చంపడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉండగా భీముడు ముందుకు దూకి శల్యుడితో యుద్ధానికి తలపడ్డాడు. ధర్మరాజు యుద్ధానికి వచ్చిన సందర్భంలో కూడా భీముడు ముందుకు దూకాడు. మేనమామ అనే కనికరం ఏం లేదు. దూకేసి అతని రథ అశ్వాన్ని, అదేవిధంగా రథ సారథిని కూడా చంపేసిన సందర్భంలో శల్యుడు గదను తీసుకొని భీముడి మీదకు దూకాడు. దూకినప్పుడు ఇద్దరి మధ్య అద్భుతమైనటువంటి గదా యుద్ధం జరిగింది. ధర్మరాజు నిజానికి ఈరోజు శల్యుడిని చంపాలని వచ్చాడు. కాకపోతే స్ట్రైట్గా రాగానే ఫస్ట్ ఓవర్లోనే 6 కొట్టడం అనేది కుదరదు కాబట్టి ఫస్ట్ భీముడు శల్యుడు తలపడ్డారు గదా యుద్ధంలో. ఇద్దరు కూడా సాటి లేని మేటి వీరులు. ఆ సందర్భంలో ఒకరి గద ఒకరికి తగిలి ఇద్దరు కూడా మూర్ఛపోయారు. అటు భీముడు, ఇటు శల్యుడు, ఇద్దరు వాళ్ళు ఒకళ్ళ గద ఒకళ్ళ తగిలి ఇద్దరు కూడా మూర్చిపోయారు. భీముడు, ఇటు శల్యుడు కూడా. అప్పుడు కృపాచార్యుడు వచ్చి శల్యుడిని తన రథం మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. భీముడు కాసేపటికి తెప్పరెళ్ళి మళ్ళీ గద ధరించి ముందుకు దూకాడు. కౌరవ సైన్యాలు భీముడిని చుట్టుముట్టాయి. వాటిని భీముడు సంహరిస్తూ ఉండగానే పాండవ వీరులందరూ కూడా అక్కడికి చేరారు. ఈ లోపల మరో పక్కన దుర్యోధనుడు శేకితానుడు అనేవాడిని సంహరించాడు, ఒక వీరుణ్ణి. ఇహ శల్యుడు ధర్మరాజును వధించాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే యుద్ధమే కదా, అందులో ఇప్పుడు ఆయన సైన్యాధిపతి. సో తీవ్రమైనటువంటి బాణాలన్నీ కూడా కురిపించాడు ధర్మరాజు మీదకు శల్యుడు. అయితే ధర్మరాజు ఆ బాణాలన్నింటిని కూడా ఖండించి అద్భుతమైనటువంటి బాణవర్షాన్ని కురిపించాడు ధర్మరాజు. ఆ క్షణంలో శల్యుడు విపరీతంగా చెలరేగిపోయాడు. మామూలుగా మహావీరుడు, సైన్యాధిపత్యం వచ్చింది, విపరీతంగా పొగిడి పంపించారు. దాంతో అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు శల్యుడు ఆ పక్కన. ఈ లోపల అశ్వత్థామ, అతని యొక్క అనుచరులైనటువంటి త్రిగర్త దేశ మహారాజులందరూ కూడాను అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అర్జునుడు కూడా ఏమాత్రం భయపడకుండా వాళ్ళ మీద బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా కురిపిస్తున్నప్పుడు అశ్వత్థామ స్వయంగా అర్జునుడిని ఎదుర్కోవడం జరిగింది. అర్జునుడు అశ్వత్థామ మా గురువుగారు అబ్బాయి, ఎక్కువ హింస పెట్టకూడదు అనే భావంతో అతని రథాన్ని భగ్నం చేసి అతన్ని ఏమీ చేయకుండా డైరెక్ట్గా అతన్ని శరీరానికి ఎలాంటి గాయాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అర్జునుడు.
అశ్వత్థామని హింస పెట్టాలనుకోలేదు. ఆ సందర్భంలో అశ్వత్థామ ఒక ముసలాన్ని, ఒక పరిఘని అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు వాటిని ఖండించేశాడు. ఈ లోపల పాంచాల మహారథుడైనటువంటి సురథుడు అనేవాడు వచ్చి అశ్వత్థామను ఎదిరించి తీవ్రమైన బాణవర్షం కురిపించిన సందర్భంలో అశ్వత్థామ విపరీతమైన కోపంతో అతన్ని వధించాడు. మళ్ళీ వెనక్కొచ్చి అర్జునుడి మీద యుద్ధాన్ని కంటిన్యూ చేశాడు అశ్వత్థామ. సరే, ఇలా జరుగుతూ ఉండగా దుర్యోధనుడు దుష్టోద్యుమ్నుడు కూడా కలబడ్డారు. మరో పక్కన శిఖండి కృతవర్మ కృపాచార్యులు ఇద్దరిని కూడా శిఖండి ఒక్కడే ఎదిరించాడు. ఇంకో పక్కన శల్యుడు భీమాది పాండవులందరినీ సాత్యకి మీద కూడాను శల్యుడు ఒక్కడే అద్భుతమైనటువంటి బాణవర్షం కురిపిస్తున్నాడు. ఆ రోజున కాసేపు శల్యుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. బాల్ కొడితే 6 వెళ్ళిపోతుంది అంతే, అలాంటి పరిస్థితి. శల్యుడు సాత్యకి యొక్క ధనుస్సును ఖండించాడు. గమనించండి, సాత్యకి మహావీరుడు. మనం చూసాం 14వ రోజు యుద్ధంలో సైంధవుడి యొక్క వధ సందర్భంలో సాత్యకి ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమం ప్రదర్శించాడు. ఈ రోజున శల్యుడు సాత్యకి యొక్క ధనుస్సును ఖండించి అతని రథాన్ని భగ్నం చేసేసాడు. వెంటనే సాత్యకి మరో రథం మీద వచ్చి అక్కడే ఇంకో పక్కన ఘోర యుద్ధం చేస్తున్నటువంటి శకుని మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇలా జరుగుతూ ఉండగా శల్యుడి యొక్క ఈ అద్భుత పరాక్రమాన్ని, సాత్యకి యొక్క విల్లును ఖండించిన విధానం చూసి కౌరవ సైన్యం ఉప్పొంగిపోతోంది. చాలా ఆనందంతో యుద్ధాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తూ ఉన్నారు. దాంతో పాండవ సైన్యాలు డల్ అయిపోయాయి. నెంబర్ పరంగా కూడా పాండవుల సైన్యం తక్కువ ఉంది, మనం గమనించాం. అయినా కానీ ఈ సందర్భంలో లాభం లేదని భీమార్జునులు ఇద్దరు ఆలోచించి మనం కొంత ఉత్సాహం తెచ్చుకుని యుద్ధం చేయాలి, కౌరవ సైన్యాన్ని సంహరించాలి అని అనుకున్నారు. కానీ పాండవ సైన్యాలు శల్యుడి యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక ధర్మరాజు గట్టిగా అరిచి ఆగండి ఆగండి అన్నా కానీ వినిపించుకోకుండా పారిపోతున్నాయి. అప్పుడు ధర్మరాజు కోపం వచ్చింది. శల్యుడు ఇంత పరాక్రమం చూపిస్తున్నాడు, నా సైన్యం పారిపోతుంది అన్నటువంటి భావనతోటి ఈరోజు తాడో పేడో, జయమో అపజయమో, ఉంటా పోతే పోతా అన్న భావంతో తన బ్రదర్స్ అందరినీ పిలిచాడు. అర్జునుడిని, భీముడిని, నకుల సహదేవుల్ని, కృష్ణుడిని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు యుద్ధరంగంలో. జస్ట్ కొద్దిసేపే పెట్టి, లాభం లేదు, మీరందరూ కూడా భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని, అట్లా మహావీరులు ఎంతోమందిని మీరు చంపేశారు మీ యొక్క పరాక్రమాన్ని చూపించి. ఈరోజు వంతు నాది. నా వంతుగా నేను ఈ మద్రరాజు అయినటువంటి శల్యుడిని సంహరించాలనుకుంటున్నాను. నా మనసులో ఉన్న ఒక ఆలోచన చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నకుల సహదేవులు నా 2 చక్రాలకు సంరక్షించాలి. వాళ్ళని చక్ర రక్షకులు అంటారనమాట. అంటే రథ చక్రాలను శత్రువులు బాణం ఆ రథం మీద, ఆ చక్రం మీదకి బాణం వచ్చితే ఆ చక్ర రక్షకుడు కొట్టేస్తుంటాడు అనమాట. అంటే చక్రాలను రక్షిస్తాడు, అంటే రథాన్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట, ప్రొటెక్షన్ అనమాట చేయాలి. అర్జునుడు నా వెనక నుంచి ఉన్న శత్రువులు కనుక నా మీద బాణం వేస్తే అర్జునుడు రక్షిస్తాడు. భీముడు నాకు ముందు గార్డింగ్, అంటే విధంగా పైలట్ అనమాట. భీముడు నా ముందు వైపు ఉంటాడు. ఈ విధంగా పక్క. అలాగే సాత్యకి దక్షిణ చక్రాన్ని, అంటే మళ్ళీ కుడివైపు. సాత్యకి అంటే ఇందాక అలాగే నకుల సహదేవులని చెప్పుకున్నాం కదా, మళ్ళీ సాత్యకి దుష్టోద్యుమ్నుడు కూడా చక్ర రక్షకులుగా ముందు వైపు ఉండాలి. అంటే టోటల్గా ఇటిద్దరు వెనకాల అర్జునుడు, ముందు భీముడు, నేను శల్యుడితో యుద్ధం చేస్తాను, నన్ను ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈ రోజున శల్యుడన్నా నేనన్నా ఒకళ్ళమే బతుకుంటాము అన్నాడు. అనగానే ఎస్, ఆల్రెడీ కృష్ణుడు ముందే చెప్పాడుగా ధర్మరాజుతో, ఈరోజు డే నీదే, నువ్వు కొట్టు ఎలాగైనా సరే శల్యుడిని అని ముందుగా మోటివేట్ చేశాడు. ధర్మరాజు కూడా మోటివేట్ ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేశారు. ఆయుధాలన్నీ కూడా రథంలో నింపారు. ఇహ యుద్ధంలో భేరీ నినాదాలు మిన్నుముట్టాయి. దుర్యోధనుడు భీముడితో యుద్ధానికి దిగాడు. ఈ లోపల భీముడు అతడి రథధ్వజాన్ని పడగొట్టి సారథిని చంపేశాడు. దుర్యోధనుడు మూర్చిపోయిన సందర్భంలో అశ్వత్థామ వచ్చి దుర్యోధనుడిని రక్షించుకుని తీసుకెళ్ళిపోయాడు. ఇహ ధర్మరాజు ఆ రోజు మధ్యందిన మార్తాండు అంటారు చూసారా, మెట్ట మధ్యాహ్నం సూర్యుడు తీక్షణంగా ఉంటాడు ఎండాకాలం, అట్లా విపరీతమైనటువంటి కోపంతో. మామూలుగా ఆయన ఎప్పుడు సౌమ్యుడు, వదిలేద్దాం, ఎందుకు అవసరమా, నేను అడుగుపోతాను, నాకు వద్దు, ఇది ఆయన మాట్లాడారు తీరు. కానీ ఆ రోజున తన అశ్వాలు తనే నడుపుకుంటూ విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ఆవేశంతో కళ్ళు ఎర్ర చేస్తూ కోపంతో ఉడికిపోతూ బాణవర్షం కురిపిస్తూ వేలాది మంది సైన్యాలను, అటు రథాలని, అశ్వాలను, అదేవిధంగా మన యొక్క గజాలని, అలాగే కాలిబంట్లను కూడా వేలాది మందిని సంహరించడం మొదలెట్టాడు ధర్మరాజు.
ధర్మరాజు కోపం రాదు. అలుగుట ఏ ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు మామూలుగా ఉంటుందా అంటాడు కృష్ణుడు. అదనమాట. కోపం రాని ధర్మరాజుకు కోపం వస్తే అసలు అవతల వాళ్ళు భస్మం అయిపోవాలి లెక్క ప్రకారం. అలాగే కర్ణుడిని కూడా గతంలో శల్యుడు అంటాడు, నువ్వు ధర్మరాజు జోలికి వెళ్ళకాయ భస్మం అయిపోతావు అంటాడు. అదనమాట. ధర్మరాజుకి నిజంగా కోపం వస్తే, అంటే మనసులో బేసిక్గా మనసు వెన్న, ఎవరికి హామ్ చేయబుద్ధి కాదు, అలాంటి మనిషికి నిజంగా కోపం వస్తే ఎలా ఉంటుంది, మంచోడికి కోపం వస్తే అంటారు చూసారా, అలాగనమాట. ఇక్కడ విపరీతమైనటువంటి కోపంతో చతుర్వేద సైన్యాలను సమరిస్తున్నాడు ధర్మరాజు. ఇంతలో శల్యుడు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ధర్మరాజు అతని రథం యొక్క అశ్వాలను సారథిని సంహరించి అతన్ని తీవ్రంగా తన బాణాలతో గాయపరిచాడు. అప్పుడు అశ్వత్థామ వచ్చి శల్యుడిని దూరంగా తీసుకెళ్ళిపోయాడు రక్షించుకొని. అయితే శల్యుడు పోయినవాడు పోకుండా మళ్ళీ వెంటనే మరో రథం మీద నవ్వుకుంటూ వచ్చి ధర్మరాజుతో యుద్ధం ప్రారంభించాడు. అటు ఆ సందర్భంలో భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్వికి లాంటి పాండవ వీరులు ధర్మరాజుకు రక్షకులుగా ఉంటూ శల్యుడి మీద తీవ్రమైనటువంటి బాణవర్షం కురిపించారు. శల్యుడు ధర్మరాజు యొక్క రథ అశ్వాలను వధించినప్పుడు భీముడు శల్యుడి యొక్క రథాశ్వాలను కూడా చంపేయడం జరిగింది. ఆ విధంగా భీముడు, సహదేవుడు కూడా ఈ యొక్క శల్యుడి మీద వందలాది బాణాలు ప్రయోగించారు. భీముడు శల్యుడి యొక్క కవచాన్ని భేదించడం జరిగింది. ఇప్పుడు శల్యుడు కత్తి డాలు తీసుకొని ముందుగా నకులుడు రథానికి ఉన్నటువంటి ఈ పోలు కర్ర ఉంటుంది చూసారా, ఆ కర్ర అనమాట, దాన్ని ఛేదించి ధర్మరాజు మీదకి ఎగిరి దూకాడు శల్యుడు. అప్పుడు దుష్టజమునుడు, శిఖండి, ద్రౌపది యొక్క 5 పుత్రులు, సాత్యకి వీళ్ళందరూ కూడా ధర్మరాజును రక్షించడం కోసం శల్యుడిని చుట్టుముట్టడం జరిగింది. అప్పుడు భీముడు అతడి చేతిలో ఉన్నటువంటి డాలుని ఛేదించాడు. అప్పుడు శల్యుడు నిస్సహాయ స్థితిలో ఉండటం చూసినటువంటి కౌరవ సైన్యం కూడా బిత్తరపోయి దిగ్భ్రాంతి చెంది చూస్తూ ఉండిపోయింది. అప్పుడు శల్యుడు ధర్మరాజు మీదకి లేడి మీదకి సింహం దూకినట్టుగా దూకాడు. అప్పుడు ధర్మరాజు ఆలోచించాడు, ఇంకా లాభం లేదు, అయిపోయింది, ఇక లాస్ట్ ఛాన్స్, ఇప్పుడు శల్యుడిని నేను సంహరించాల్సిందే, ఆగితే ఇది కంటిన్యూ అయితే కష్టము అని అనుకున్నాడు. అప్పుడు శక్తి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ధర్మరాజు తన చేతిలోకి తీసుకొని చాలా తీవ్రమైనటువంటి దృష్టితోటి శల్యుడి మీదకు చూశాడు. నిజానికి ధర్మరాజు యొక్క కోపాగ్నికి ఎవరైనా భస్మం అయిపోవాలి. అంటే ధర్మరాజు కోపంగా ఒకరి వంక చూస్తే వాడు బతకడానికి లేదు. అలాంటిది అక్కడ శల్యుడు భస్మం కాలేదంటే ఆశ్చర్యకరమే అంటాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో. అయితే ధర్మరాజు ఇక కోపంతో ఒక డ్యాన్స్ చేస్తున్నటువంటిగా ఒక ఫోజ్ అనమాట, చేయి ఇలా పైకెత్తి చాలా దృఢమైనటువంటి తన హస్తంతో ఆ శక్తి ఆయుధాన్ని పట్టుకొని చెయ్యి బాగా చాపి పూర్తి బలం వినియోగించి ఆ అమోఘమైన శక్తిని ఒక్కసారిగా శల్యుడి మీదకి విసిరేశాడు. అంత పెద్ద శక్తి మీద పడగానే వజ్రంతో కొట్టినటువంటి పర్వత శిఖరం, అంటే మన యొక్క దేవేంద్రుడు పర్వతాలకి ఒక చక్కెర మన యొక్క 2 వైపుల వింగ్స్ని, మన యొక్క రెక్కలను ఖండిస్తే ఒక్కసారిగా పర్వతం ఎట్లా కుప్పగోలు నేల మీద పడిపోతుంది ఆకాశం నుంచి ఒక్కసారిగా, అలా శల్యుడు, అంత మహావీరుడైనటువంటి శల్యుడు ఆ యొక్క మహాశక్తి యొక్క ధాటిని తట్టుకోలేక ఒక్కసారిగా నేలకూలి భూమిని కౌగిలించుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత సంఘటనలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.